అత్తగారి కథలు. రచన భానుమతి రామకృష్ణరావు గారు. అత్తగారు ఆవు నెంబర్ 23. బాగా పాలిచ్చే ఒక మంచి ఆవును కొనాలని ఎంతో కాలం నుంచి మా అత్తగారి సంకల్పం. దానికోసం చాలా చోట్ల విచారించింది. చుట్టుపక్కల ఊళ్ళన్నీ గాలించింది. కానీ ఆవిడకు నచ్చిన ఆవు దొరకలేదు. ఆవు ముఖం లక్షణంగా లేదను, పీలగా ఉందను, రంగు బాగా లేదను, సుడులు బాగా లేవను, పళ్ళు మొలవలేదను, ఉన్న పళ్ళు ఊడాయను వంక పెట్టేది. మొత్తం మీద అన్ని విధాల నచ్చిన ఆవు ఆవిడకు కనిపించలేదు. 6 నెలల క్రితం మా పక్కింటి వాళ్ళు బదిలీ అయి వెళ్ళిపోతూ వాళ్ళ గేదెను అమ్మేందుకు వ్యవధి లేక మాకు వాళ్ళ జ్ఞాపకార్థం ఉండనివ్వండి అంటూ మా ఇంటికి తోలి వెళ్ళిపోయారు. ఆవు దొరక్కపోయినా అనుకోకుండా అంత మంచి గేదె దొరికినందుకు మా అత్తగారు మహా ఆనందపడిపోయారు. ఇక మీద ఆ పాలవ వెదవ దగ్గర గేదె పాలు కొనే అవస్థ తప్పిపోయింది అంటూ మురిసిపోయింది. కానీ గేదెకు మేత ఏం పెట్టాలో ఏమిటో మా అత్తగారికి బాగా తెలియదని మాత్రం నాకు బాగా తెలుసు. ఆవిడకి ఆవు సంగతి తప్ప గేదె సంగతి తెలియదు. దీనికి తగినట్లు మా తోటవాడికి పూల మొక్కల సంగతి తప్ప గొడ్డు గోద సంగతి అస్సలు తెలియదు. పాలు పిండడం మాత్రం చేతనవునన్నాడు. పోని మన పాలవాడిని కొద్ది రోజుల పాటు మన గేదెకు మేతా గీత చూడమంటే వదిలిపోతుందిగా అన్నాను మా అత్తగారికి సలహా ఇస్తూ. అవ్వ అన్నారు మా అత్తగారు. హడలిపోయాను. ఏం తప్పన్నానా అని. అది కాదే, వాడి దగ్గర మనం పాలు కొనటం మానేశామని కోపంతో గేదెకి ఏదైనా మందు మాకు పెట్టి చంపితే అన్యాయంగా చూస్తూ తెలిసి నోరు లేని గొడ్డును తీసుకెళ్ళి పులి నోటికి అందిస్తానంటావే అంటూ నా తెలివి తక్కువకు బాధపడ్డారు. ఆ విధవకి తెలియకపోతే నాకు తెలియదు అనుకున్నావా? అయినా అదేం పెద్ద బ్రహ్మ విద్య గనక మా పుట్టింటి వాళ్లకు గేదె అచ్చిరాలేదనిగా. చిన్నప్పటి నుంచి నేను ఆవులతోనే పెరిగాను. ఆవెంతో గేదంతే, దాని మేతెంతో దీని మేతంతే. కాకపోతే ఆవు కంటే కాస్త అధికంగా తింటుంది గేదె. ఈ మాత్రానికే ఏమంతా వాణ్ణి వీణ్ణి అడగడం ఎందుకు, పనిలేని పని అంటూ కోప్పడ్డారు మా అత్తగారు. సరే మనకెందుకు వచ్చిందని ఊరుకున్నాను. పాలవాడొచ్చి గేదెని చూడాలని సంబరపడ్డాడు. మా అత్తగారు వీల్లేదు పొమ్మన్నది. వాడిని గేదె ప్రాంతాలకు కూడా వెళ్ళనివ్వకుండా తనే స్వయంగా స్వహస్తాలతో 3 పూటల దిట్టంగా గేదెను మేపడం మొదలెట్టింది. మొదటి 2 రోజులు పక్కింటి వాళ్ళకిచ్చిన పాల కంటే చాలా ఎక్కువే ఇచ్చింది. మేమంతా మా అత్తగారికి జంతురక్షణ విషయంలో ఉన్న అనుభవానికి ఆశ్చర్యపడిపోతూ ఆమెను అభినందించాం. అంతేనే, ఏదైనా అంతే, పిండి కొద్దీ రొట్టె అన్నారు మా అత్తగారు అలక్ష్యంగా చప్పరిస్తూ. మర్నాడు గేదె టక్కున సగం పాలు తగ్గించేసింది. కారణం తెలియక కంగారు పడ్డారు మా అత్తగారు. ఆ రోజంతా ఆలోచించి దానికి ఇంకా తిండి చాలేదని తీర్మానానికి వచ్చారు. వెంటనే పత్తి గింజలు, సజ్జలు ఇంకా ఏవో తెప్పించారు బజారు నుంచి. అంతకుముందు గేదెకు నేనిస్తున్న కందిపొట్టు, పెసరపొట్టు, గానుగ చెక్క, తవుడు, పచ్చగడ్డి, ఎండుగడ్డి వగైరాలతో పాటు పత్తి గింజలు రుబ్బి సజ్జలు ఉడికించి మొత్తం అన్నీ గేదె వద్దంటున్నా వినకుండా బ్రతిమాలి దాని కడుపు నిండా పట్టించారు. మరునాడు ప్రొద్దున్నే పాలు పిండడానికి వెళ్ళిన తోటవాడిని ఒక్క తోపు తన్నింది గేదె. వాడి ముందు పళ్ళు 2 ఎగిరిపోయాయి. ఇహ దగ్గరకు వెళ్ళిన వాళ్ళందరినీ వెనక కాళ్లతో జాడించి తన్నడం మొదలెట్టింది. మా అత్తగారు దానికి పెట్టిన యమ తిండి యొక్క బలం ఆ విధంగా చూపిస్తుందనిపించింది. కారణం ఏమిటా అని దూరంగా నిలబడి ఆలోచించడం మొదలెట్టాను. గేదె కడుపు విపరీతంగా లావుగా ఉంది. ఆయాసపడుతుంది. ఒక చోట నిలవకుండా చిందులు తొక్కుతుంది. దాని అవస్థ చూస్తే ఒకవేళ కడుపు నొప్పితో బాధపడుతుందో ఏమోనని అనుమానం కలిగింది నాకు. ఆ సంగతి చెప్పి చూశాను. ఊరుకో, దృష్టి కళ్ళు నువ్వును. గేదెకు తిండి ఎక్కువ కావడం ఏమిటే, తక్కువైందని చెప్పు. అసలు ఇంతకు ఆ పాల మీద దృష్టి కొట్టింది దానికి అన్నారు మా అత్తగారు. పాపం, వాడు అస్సలు గేదెను చూడనే లేదుగా అన్నాను. చూడాలా, మనసులో ఏడ్చుకుంటే చాలదు
అంటూ అది పాలవాడి మనోదృష్టేనని తేల్చారు మా అత్తగారు. వెంటనే ఒక వీసె మిరపకాయలు, అరవీసె కర్పూరము, మానెడు ఉప్పు, ఒక పాత చీపురు కట్ట వగైరా సేకరించి దూరం నుంచే గేదెను దృష్టి తీశారు, పాలవాడిని తిట్టుకుంటూ పటపటా మెటికలు విరుస్తూ. ఆ రాత్రే గేదె చచ్చిపోయింది. ఈ సంగతి విని పాలవాడు ఒకటే గోల. అయ్యో, దానికి కాస్త ఇంగువ, వెల్లుల్లిపాయలు నూరి మింగిస్తే బతికేదమ్మగారు. బంగారం లాంటి భార్యను తిండి ఎక్కువ పెట్టి పెద్దమ్మగారు చంపేశారమ్మా అంటూ ఏడ్చాడు. ఛ వెదవా, నోర్ముయ్, మళ్ళీ ఆ మాట అన్నావంటే పళ్ళు రాలగొట్టిస్తాను. అసలు నీ దృష్టితోనే పోయిందది అంటూ పాలవాడి మీద మండిపడ్డారు ఆవిడ. ఒకవేళ వాడు చెప్పినట్లు మందు మాకు వేస్తే బ్రతికేదేమో పాపం అన్నాను భయపడుతూ. నా తలకాయ బ్రతికేది. ముందే చెప్పాను కదే, మా పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి చూస్తున్నాగా, మనకు గేదె అచ్చిరాదంతే అన్నారు మా అత్తగారు. మళ్ళీ పాలవాడిచ్చే పాలు పాలబడ్డాము మేము. రాను ఆవు పాలు కటిక నీళ్లుగా తెచ్చి ఇస్తున్నాడు. 3 పూటల ఆవు పాల మీదనే ఆధారపడే మా అత్తగారు పాపం కటిక నీళ్లు మింగలేక అవస్థపడ్డారు. ఏదో ఒక ఆవును వెంటనే కొనాలని తీర్మానానికి వచ్చారు. ఈసారైనా పాలవాడి సలహా తీసుకుంటే మంచిదని తోచింది నాకు. అబ్బే, ఆవు సంగతి వాడికేం తెలుసునే అన్నారు అత్తగారు చప్పరిస్తూ. ఎక్కడుందో విచారించుదాం, మనకు నచ్చితేనే కొందాం అని నెమ్మదిగా నచ్చజెప్పాను. సరే, నీ ఇష్టం అన్నారు ఆవిడ అయిష్టంగానే. సుమారుగా ఉంటే చాలు, పాలు మాత్రం బాగా ఇచ్చే ఆవు కావాలని, ఎక్కడ దొరుకుతుందో వెంటనే చూడమని పాలవాడు రాగానే పురమాయించాను. ఎందుకు, గేదెను చంపింది చాలక మళ్ళీ ఆవును కూడా చంపదలుచుకున్నారా అత్తాకోడళ్ళు అన్నారు మావారు పైన బాల్కనీలో నిలబడి నవ్వుతూ. మా అత్తగారికి కోపం వచ్చింది. పాలవాడు పక్కకు తిరిగి తలగుడ్డ చాటున నవ్వుకున్నాడు. మా వారి మాటలకు. చంపితే చంపానులేరా, ముందు నీళ్లపాలు తాగలేక చస్తున్నాను అంటూ మా అత్తగారు విసుక్కున్నారు. సరే అయితే ఉండండి అమ్మగారు, రేపు శుక్రవారం నాడు సంతకాడికి వెళ్ళి మంచి ఆవుగా చూసి పట్టుకొస్తాను అన్నాడు పాలవాడు. చాచా, ఈ ఊరు సంతలో మంచి ఆవు ఎక్కడ దొరుకుతుందిరా, నీ ముఖం, మీకు మంచి ఆవు కావాలంటే ఒక చోట దొరుకుతుంది అన్నారు మావారు. మా అత్తగారి ప్రాణం లేచొచ్చింది. ఎక్కడ్రా అన్నారు మా అత్తగారు పైకి చూస్తూ. చెప్తాను కానీ ఖరీదు ఎక్కువ, అంతేకాదు దానికి టైం ప్రకారం మేత గీత వేయాలి, లేకపోతే ప్రయోజనం లేదు. అదంతా దొరల సమాచారం. సీమావులు అక్కడ ఉండేవన్నీ. ఏ ఆవు అయితేనేమిట్రా, వేళకింత మేత వేయాలంటావు అంతే, వేస్తాను. ఆవును పెంచడం నాకు అలవాటేలే అన్నారు మా అత్తగారు. అబ్బే, నువ్వు పెంచడం గించడం పనికిరాదు, దానికి ప్రత్యేకంగా ఒక మనిషిని పెడతానంటేనే చెప్తాను అన్నారు మావారు వాళ్ళ అమ్మని ఏడిపించడానికి. సరే, అట్లాగే చేద్దాంలే, ముందు ఆ ఆవు ఎక్కడుందో చెప్పు అన్నారు మా అత్తగారు. ఇక్కడికి 20 మైళ్ళ దూరంలో 50 ఎకరాల స్థలంలో కొత్తగా ఫారం ఓపెన్ చేశారు. అక్కడ కొన్ని వందల ఆవులు, ఎద్దులు, దున్నపోతులు దొరుకుతాయి అని మా వారు చెబుతుంటే పాలవాడి చెవుల్లో అమృతం పోసినట్టు అయింది. అబ్బో అబ్బో, కొన్ని వందల దొడ్లే, అయితే మా చోటు ఇంద్రలోకం అలాగా ఉంటుందన్నమాట. అయితే ఇయ్యాలే ఆడికెళ్ళి ఓ మంచి ఆవును చూసి పట్టుకొచ్చేస్తా సామి అన్నాడు పాలవాడు హుషారుగా తలగుడ్డ చుట్టుకుంటూ. నువ్వెక్కడికి రా, మాటకు ముందు అపశకనంలాగా నేను వెళ్ళి చూసొస్తానులే అన్నారు మా అత్తగారు. నువ్వెందుకు అమ్మగారు వెళ్ళడం, 50 ఎకరాల స్థలంలో అన్ని వందల పశువుల్లో నీకు నచ్చిన ఆవు ఎక్కడుందో తిరిగి వెతకడం మాటలా? నా మాటలు విని వాణ్ణి వెళ్ళి రానిండి అన్నారు మావారు. వాడు వెళ్తే ఎట్టారా, నాకు నచ్చిన ఆవు ఏదో వాడికెట్లా తెలుస్తుంది, నా కంటితో కదా చూడాలంటున్నాను. అవసరం లేదమ్మా, అక్కడుండే ఆవులన్నీ మంచి ఆవులే, నీకెలాంటిది కావాలో వాడికి గుర్తులు చెప్పి పంపించు, వాడికి ఆవుల సంగతి గేదెల సంగతి తెలుసుగా అన్నారు మావారు. చూడండి సామి, మరీ ఈ పెద్దమ్మగారు నన్ను అస్సలు ఏమీ తెలవని గాడిద కింద కట్టేసింది. ఆవు నాకు అచ్చిరాలేదన్న మాటే కానీ చిన్నప్పటి నుంచి గొడ్లతో పుట్టి గొడ్లతో పెరిగాను. ఏ గొడ్డు ఎలాంటిదో నాకు తెలుసు. నా సంగతి
గొడ్లకు తెలుసు అన్నాడు పాలవాడు. మా వారి ఆసరా చూసుకొని కాస్త ధీమాగా, ఇంతెందుకురా, అక్కడి ఫారం మేనేజరుగా ఉన్నది నా ఫ్రెండే. వాడు నీలాగే గొడ్లతో పుట్టి గొడ్లతో పెరిగాడు. సగం గొడ్డు వాడికో ఉత్తరం రాస్తాను, తీసుకెళ్ళివు. అక్కడుండే వాటిలో మంచి ఆవును చూసి మనకి పంపిస్తాడు అన్నారు మావారు. అయితే సిక్కే లేదు, అట్టానే చెయ్యండి సామి. అయితే ఎప్పుడెళ్ళమంటారు సామి అన్నాడు పాలవాడు. అదంతా నాకు తెలీదు, పెద్దమ్మగారిని అడుగు అంటూ మావారు లోపలికి వెళ్ళిపోయారు. మరి ఈ పూటే వెళ్ళమంటారా పెద్దమ్మగారు అన్నాడు పాలవాడు. ఈ పూట ఎట్లా వెళ్తావురా, ఇంకా చవితి మిగులుంటేను. 12 గంటల తరువాత కానీ పంచమి గడియలు రావు, మధ్యాహ్నం నుంచి వెళ్ళు అన్నారు మా అత్తగారు. సరే అయితే అట్టానే కానియండి అంటూ పాలవాడు గేదెల్ని తోలుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం 2 గంటలకంతా వచ్చేశాడు పాలవాడు. ఎర్ర పంచం, పచ్చ చొంక, ఉదారంగు తలగుడ్డతో పూల రంగడిలాగా ముస్తాబై వచ్చాడు. వాడి వెనకాలే వాడి 2 పిల్లాలు వచ్చారు. చిలకపట్టు చీర కట్టి, సిగ నిండా పూలు చుట్టి, నోటి నిండా తాంబూలం బిగించి, ముసిమిసి నవ్వులతో సీతాకోక చిలకల్లాగా వచ్చి వాకిటిలో ఉన్న టెంకాయ చెట్ల చాటున వాళ్ళిద్దరూ దోబూచులాడటం మా అత్తగారి కంట పడింది. వాళ్ళెక్కడికి రా, వాళ్ళిద్దరినీ తీసుకొచ్చావెందుకు అన్నారు పాలవాడి మీద మండిపడుతూ. మేం కూడా చూస్తామంటూ ఎంటపడ్డారమ్మగారు అన్నాడు సిగ్గుపడుతూ పాలవాడు. పాపం వాళ్ళను కూడా తీసుకెళ్ళనీయమ్మా. తీసుకెళ్ళరా, నీ 2 పిల్లల్ని కూడా తీసుకెళ్ళు. తస్సదియ్య, ఛాన్స్ అంటే నీదిరా ఛాన్సు. ఈ కాలంలో 2 పిల్లల్ని ఒక్క మాట మీద లాక్కొస్తున్నావంటే నిజంగా నువ్వురా హీరోవి. అనుభవించు అనుభవించు అంటూ హుషారుగా నవ్వుతూ మావారు పాలవాడి అదృష్టానికి లోపలే ఈర్ష్యపడ్డారు. నాకు నవ్వు వచ్చింది. మా వారికి నా మీద కోపం వచ్చినప్పుడంతా వెధవ పాలవాడికి 2 పిల్లాలు అంటూ ఉంటారు. పాలవాడిని చూస్తే మా వారికి ఈర్ష్య, వాడి 2 పిల్లాల్ని చూస్తే మా అత్తగారికి ఒళ్ళు మంట. పాలవాడి 2 పిల్లాలు నవ్వుతూ పేలుతూ ఒద్దిగ్గా ఉండడం మా అత్తగారికి కొంచెం కూడా నచ్చలేదు. ఇదేం విడ్డూరమే, నేనెక్కడా చూడలేదు. సవతలన్న తర్వాత పోట్లాడుకోవద్దు, మీరిద్దరూ ఒక్కరోజు పోట్లాడుకోరేం అని అడిగేది మా అత్తగారు. పోట్లాట ఎందుకు అమ్మగారు, మా అక్క నన్ను బాగానే చూసుకుంటుంది అనేది చిన్నది. పోట్లాటకి ఎందుకు అమ్మగారు, మా చెల్లె బాగానే చూసుకుంటుంది నన్ను అనేది పెద్దది. వాళ్ళిద్దరూ ఆ విధంగా ఒక్క మాట మీద ఒదిగ్గా నిలిచి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆప్యాయంగా ఉలకబోసుకోవడం మా అత్తగారి ఒళ్ళు మంటకు మరీ కాస్త కారణమైంది. ఎట్లాగైనా వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటే చూడాలని తన సాయశక్తులా ప్రయత్నించారు. వాళ్ళిద్దరూ పోట్లాడుకోకపోగా మీకిదేం బుద్ధి పెద్దమ్మగారు అంటూ ఒకసారి మెత్తగా చీవాట్లు పెట్టారు. దాంతో వాళ్ళిద్దరినీ చూస్తే మా అత్తగారికి అరికాలు మంట. అయితే 2 పిల్లల్ని వెంటేసుకెళ్తున్నావే, మరి సాయంకాలం పాలెవరు పిండుతారు అన్నారు వాడి పిల్లల వైపు కొరకరా చూస్తూ. మా తమ్ముడి కాడ చెప్పారమ్మా, వాడు తోలుకొచ్చి పిండుతాడు అన్నాడు పాలవాడు. సరే అయితే వెళ్ళిరా. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నీ 2 పిల్లల్ని చూసుకుంటూ మా ఆవు సంగతి మర్చిపోవాక మంచి ఆవు చూసి ఇమ్మని అబ్బాయి స్నేహితుడితో చెప్పు. నల్లటి పొడలుండే ఆవు శ్రేష్టం. 1 ఈత 2 ఈతల కంటే పైన వేసింది మనకొద్దు. పళ్ళు ఎన్ని మొలిచాయో చూడు. కొన్ని ఆవులు గాడిదల్లా నడుస్తాయి, నడక చూడు. అన్నిటికంటే ముఖ్యం దాని ముఖం కళగా ఉండాలి, తెలిసిందా? అదే ఇంటికి లక్ష్మి అంటూ ఆవు కోసం డబ్బు మా వారిచ్చిన ఉత్తరం 2 పాలవాడి చేతికిచ్చి పంపించేశారు. రాత్రి బాగా పొద్దుపోయి వచ్చాడు పాలవాడు. 2 పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి సంతోషంగా హుషారుగా వస్తున్న పాలవాడిని చూసి, ఏంరా ఇంతకీ వెళ్ళిన పని అయిందా అన్నారు వరండాలో లైట్ వేస్తూ మా అత్తగారు. ఎల్లుండి శుక్రవారం నాడు 23వ నెంబర్ని మన ఇంటికి తోలుతున్నారు అన్నాడు పాలవాడు. 23వ నంబర్ని మన ఇంటికి తోలడమేమిట్రా? ఆవును కాదు అన్నారు మా అత్తగారు ఆశ్చర్యపడుతూ. అదేనా అండి అమ్మగారు, ఆవునే. ఆడంతా నెంబర్ల సిస్టమ్. ఫలానా ఆవు ఫలానా బర్రె అంటే వాళ్ళకు తెలియదు. ఫలానా నెంబర్ అంటేనే ఏంటనే తెలుస్తుంది.
ఒకళ్ళ గొడ్డును కట్టేసిన చోట్నే దాని నెంబర్ రాసి పెడతారు. అబ్బో, ఏం చెప్పమంటారు పెద్దమ్మగారు, ఆ గొడ్డికి ఇంద్రభోగంలా జరుపుతున్నారు. ఏమి తిండి, ఏమి మేత. అది సరేరా, పోయి 23వ నెంబర్ ఆవునే ఎందుకు తీసుకున్నావు? అంతకంటే మంచి నెంబరు దొరకనట్లు అన్నారు మా అత్తగారు. తన ఆమోదం లేకుండా వాడు ఏరిన నెంబరు చెడ్డది కాకుండా ఉంటుందా అన్న భరోసాతో. అయ్యో, నెంబర్ ఏదైతేనేమిటమ్మగారు, అసలు ఆ ఆవు మీకు దొరుకుద్దా అండి? అయ్యగారిచ్చిన ఉత్తరం తీసుకెళ్ళి ఆ మేస్టరయ్య కాడిచ్చా. ఏంటనే నన్ను ఆయన ఎంట పెట్టుకొని ఆడున్న ఆవులన్నిటినీ చూపాడు. ఆటిలో చక్కని సుక్క మన ఆవు. పాలవాడు చెబుతుంటే సంతోషంతో మా అత్తగారి ముఖం వికసించింది. అయితే ఇంతకు సుడిగిడి చూసి తీసుకున్నావా అన్నారు. అబ్బే, మాట్లాడకూడదు, సుడి లేదు, పొడి లేదు, శుద్ధంగా ఉందావు అన్నాడు పాలవాడు. నల్లపొడలా తెల్లపొడలా అన్నారు మా అత్తగారు. నల్లపొడలు, తెల్లపొడలు, ఎర్రమచ్చలు, పసుపచ్చ గీరలు, ఆకుపచ్చ సారలు, పొగాకు రంగు చెవులు, బూడిద రంగు ముఖము, అదేదో రంగులో ఉందమ్మగారు తోక. ఓరిని తోక దొంగలు దోల, ఇన్ని రంగులుంటాయట్రా ఒక ఆవుకు అన్నారు ఆశ్చర్యపోతూ. అయ్యో, అది కాదు, ఆవు కాదమ్మా, పంచరంగుల శిల కంటే నమ్మండి, పూటకి 5 మానికలు ఇస్తుందట పాలు అన్నాడు. ఏమిట్రా, పాలా పంచితమా అన్నారు మా అత్తగారు హడలిపోయి. పాలేనండి అమ్మగారు అంటూ పాలవాడు తలగుడ్డ చాటున నవ్వు ఆపుకోలేక చచ్చాడు. ఇదెక్కడి విడ్డూరం రా, పూటకి 5 మానికలా? అయితే రోజుకు 10 మానికలన్నమాట. నేనెక్కడా వినలేదే అంటూ ఆశ్చర్యంతో మా అత్తగారు దవడలు నొక్కుకున్నారు. అదంతా దొర్ల తర్పీదు, మీకు తెలియదులేండి పెద్దమ్మగారు. ఆడ ఇంకో సంగతి విన్నారా? ఒక్కో గొడ్డును రోజుకు 5-6 మాటలు పిండుతారట. అయ్యో అయ్యో, ఇదేం అన్యాయం రా, అవెట్లా ఇస్తాయి, వీళ్ళెట్లా పిండుతారు? ఆడంతా అంతేనమ్మగారు, ఆడుండే గొడ్లని రూల్సు మీద నడిపిస్తారంట. ఏ బర్రెకెన్ని నెళ్ళు సూలో, ఏ ఆవు ఎప్పుడు చూడనేస్తాదో వాళ్ళ కాడ వివరంగా తారీఖులేసి ఉంటాయట. ఆ తారీఖు నాడు ఆవు కాడికి వెళ్ళి చూడనియ్యి అంటే ఎట్టానే వేస్తాదట. ఇయాల వద్దులే అంటే ఈయన బోధ ఆవు కూడా మానేస్తుందట. ఆయి గొడ్లు కాదండమ్మగారు, గొడ్లు కాదు, మనుషులు అంటూ పాలవాడు ఆనందపడిపోయాడు. ఎట్లాగూ ఏమిటో మొత్తానికి గాథగానే ఉంది. అయితే ఇంతకు మన ఆవుకు ఏ దూడరా అన్నారు మా అత్తగారు. మానవింకా దూన్నేయలేదమ్మగారు, నిండు సూలావు ఉంది అన్నాడు మురిసిపోతూ. ఏమిటి, పోయి సూలావున కొనుక్కొచ్చావు? ఓరిని తెలివి మండిపోను. శుభమా అంటూ దూడతో రాకుండా సూలావునెట్లా ఇంటికి తోలమన్నావురా? ఇందుకేనా నిన్ను నీ 2 పిల్లల్ని పంపింది అంటూ మా అత్తగారు అమాంతం పాలవాడి మీద విరుచుకుపడ్డారు. వాడు భయంతో వణికిపోయాడు. ఇంకా 10 రోజుల్లో నేస్తాది గనక తోలుకెళ్ళొచ్చని ఆ మేనేజర్ అయ్య చెప్పారమ్మా అన్నాడు. మేనేజర్ అయ్యగారు వాడి తాత చెప్పినా ఆ చూలావు నాకు అక్కర్లేదు, మనకచ్చిరాదు. అసలు వెళ్తూ అపశకునంలాగా నీ 2 పిల్లల్ని వెంటేసుకెళ్ళినప్పుడే అనుకున్నా, దానికి తగినట్లు 23వ నెంబరు దొరికింది నీకు. పాడు నెంబరు, అచ్చిరాని నెంబరు. మరిప్పుడేం చేయమంటారు పెద్దమ్మగారు? ఈ సంగతి వివరంగా ముందే మీ కాడ కనుక్కోకుండా వెళ్ళి తెలివి తక్కువ పని చేశానే అంటూ బాధపడ్డాడు. ఇంకా నీకెక్కడ ఏడుస్తుందిరా తెలివి? 2 పిల్లల్ని కట్టుకున్న తర్వాత నిన్ను పంపడం మా బుద్ధి తక్కువ. తక్షణం వెళ్ళి ఇచ్చిన డబ్బు వాపసు తీసుకొని రా అన్నారు మా అత్తగారు ఖండితంగా. అయ్యో రామా, ఇప్పుడు నేను అడిగితే ఇస్తారో ఇవ్వరో, ఎందుకైనా మంచిది అయ్యగారిని కూడా ఓసారి అడిగి చెప్పండమ్మగారు. పోని ఓ పని చేస్తే దూడను వేసిందాకా ఆవునక్కడే ఉంచి దూడను వేసిన తర్వాత పంపమంటే పంపుతారా అన్నాను
నేను కలగజేసుకొని. పాలవాడి ప్రాణం లేచొచ్చింది. ఓ పంపుతారండమ్మగారు, అట్టా పంపకపోతే ఆవు మనకొద్దంటే సరి ఎటు తిరిగి 10 రోజుల్లో దూడనేస్తాదన్నాడు. అదెయ్యకపోతే మేనేజర్ అయ్య దగ్గర నుండి దూడనేపిస్తానన్నాడు. మేనేజర్ అయ్య దూడని వేస్తాడో వేయిస్తాడో నాకు అనవసరం. పైపెచ్చు శుక్రవారం నాటికైనా ఆవు దూడతో సహా ఇంటికి రావాలి, అంతే. ఈ సంగతి చెప్పు వాళ్లతో అన్నారు మా అత్తగారు. అట్టానే చెప్తా పెద్దమ్మగారు, రేపు సందకాడే వెళ్తా అంటూ పాళ్ళవాడు తలగుడ్డలో దాచిన రసీదు మిగతా డబ్బులు భయభక్తులతో మా అత్తగారి చేతిలో పెట్టి బ్రతుకు దేవుడా అంటూ వెళ్ళిపోయాడు. వచ్చే శుక్రవారం నాడు ఆవు వస్తుందని మా అత్తగారు గొడ్ల కొట్టమంతా శుభ్రం చేయించారు. నా చేత ముగ్గు వేయించి గుంజలకు పసుపు కుంకుమ కూడా పెట్టించారు. తోటవాడి చేత మామిడి తోరణాలు కట్టించారు. ఇంత చేసి శుక్రవారం నాడు ఆవు రాకపోగా పాలవాడు కూడా రాలేదు. ఇంకా మా అత్తగారు ఒళ్ళు తెలియని కోపంతో ఇల్లంతా తిరిగారు. పాలవాడు ఆ రోజు కనిపిస్తే మా అత్తగారు వాణ్ణి నమిలి మింగేస్తారనిపించింది. వేళ మంచిది, వాడు ఆ రోజు మర్నాడు కూడా రాలేదు. కారణం తెలియక వాడింటికి కబురు ఇల్లు తాళం వేసిందట. గురువారం నాడు రాత్రికి రాత్రే ఇంటిల్లిపాది ఎక్కడికో వెళ్ళిపోయారని ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పారట. మా తోటవాడికి మా అత్తగారికి పూనకం వచ్చింది. పాలవాడిని చెడామడా తిట్టడం మొదలెట్టారు. నేనప్పుడే చెప్పాను, వాడు వట్టి దొంగ వెదవని, ఇట్లా పరారవుతాడని నాకు ముందే తెలుసునే అన్నారు త్రికాల జ్ఞానం గల మా అత్తగారు. మా ఇంటికి ఆవు వచ్చేసిందనుకుని ఇరుగు పొరుగు వాళ్ళంతా జున్ను పాల కోసం, ఆవు పంచితం కోసం మా అత్తగారికి కబురు పెట్టడం మొదలెట్టారు. పాలవాడు మా అత్తగారికి భయపడి దేశాంతరం పోయాడని మా వారికి తెలిసింది. పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు, మీ ఆవు బాధ పడలేక ఏ నుయ్యో గొయ్యో చూసుకొని ఉంటాడు అంటూ వాడి మీద జాలిపడ్డారు. మా వారిని ఆవు సంగతి ఫారంకు టెలిఫోన్ చేసి కనుక్కోమని చెప్పారు. మా అత్తగారు టెలిఫోన్ చేస్తే మేనేజర్ ఊర్లో లేడు, మిగతా వివరాలు మనిషి రాంది మాకు తెలీదు అన్నారు. మేనేజరో పాలవాడో ఎవరో ఒకరు వచ్చిందాకా ఆగమని మా వారు సలహా ఇచ్చారు. మా అత్తగారు ఒకరి సలహా వినదలుచుకోలేదు. వెంటనే బయలుదేరారు ఆవు సంగతి తేల్చుకొస్తానంటూ. దూడను వేసినా సరే వేయకున్నా సరే తక్షణం ఆవును ఇంటికి తోలమని చెప్పొస్తానంటూ తోటవాడిని తోడు పిలుచుకొని బయలుదేరి వెళ్ళిపోయారు. ఆమె అటు వెళ్తూనే పాలవాడు వచ్చాడు. ఏంరా ఎక్కడ మాయమయ్యావు అన్నాను. వాడు కండ్లు తుడుచుకుంటూ, ఏం చెప్పేదమ్మగారు, పక్క ఊళ్ళో మా అన్నకు చాలా డేంజర్గా ఉందని అర్ధరాత్రి కాడ తంతి కొట్టారు. రాత్రికి రాత్రి వెళ్ళాం. అటు మా అన్నకి 5 పిల్లలు, తల్లి లేనోళ్ళు. వాళ్లను చుట్టాలకి చెందడానికి నా 2 పెళ్ళాల్ని తమ్ముణ్ణి కూడా తీసుకెళ్ళా. ఇప్పుడు మా అన్న కాస్త సుమారుగా ఉంది. పిల్లల్ని చూసుకోవటానికి పెద్దదాన్ని ఆడే ఉంచి చిన్నదాన్ని మాత్రం తీసుకొచ్చా. తమకి పాలకి చాలా ఇబ్బంది ఉంటుందని అర్ధరాత్రి కాడ ఇంటికొచ్చి మిమ్మల్ని నిద్రలేపి ఈ సంగతి చెప్పడం బాగుండదని అట్టా వెళ్ళిపోయానమ్మగారు అంటూ వాడి బాధ చెప్పుకున్నాడు. అయితే ఆవి ఇంకా రాలేదా అమ్మగారు అన్నాడు పెద్దమ్మగారి కోసం 4 వైపులా వెతుకుతూ. రాలేదురా, ఇప్పుడే పెద్దమ్మగారు వెళ్ళారు. చూలావునైనా వెంటనే ఇంటికి తోలమని చెప్పి రావడానికట. అదేంటి చిన్నమ్మగారు, సూలావు మాకచ్చిరాదన్నారుగా పెద్దమ్మగారు. ఈ మాట ఆయాలే చెప్పినట్లయితే సరిపోయేదిగా. అయితే రేపొస్తాదన్నమాట ఆవు. మరి నే కూడా సందకాడే గొడ్లని తోలుకొచ్చి వచ్చేయాలకి ఈడుంటా అమ్మగారు అని చెప్పి వెళ్ళిపోయాడు పాలవాడు. దీపాలు పెట్టేసరికంతా తిరిగి వచ్చేశారు మా అత్తగారు. ఆవును చూశారా అన్నాను ఉత్సాహంగా. ఆవును చూడలేదు, నా తలకాయ చూడలేదు. అది ఎక్కడుందో వెతికేసరికి నా తాతలు దిగొచ్చేటట్లున్నారు. అదేం ఫారమో, ఎత్తు భారం 50 ఎకరాలుంది. అన్ని గొడ్లల్లో మన ఆవు ఎక్కడుందో ఎవరినడిగేది? దానికి తగినట్లు మేనేజరు ఊళ్ళో లేడు. మాకు ఆ వివరాలు తెలియవన్నారు. కాసేపటికి ఎవడో వచ్చి 23వ నెంబర్ తెలుసా అని అడిగారు. తెలుసంటూ 23వ నెంబర్ అని చెప్పాను.
మన ఆ నెంబర్ని ఎప్పుడో తోలాలి అన్నాడు. తక్షణం తోలమన్నాను. రేపు తెల్లారేసరికి ఆ నెంబరు మన ఇంటికి దగ్గరుండాలని గట్టిగా చెప్పొచ్చాను. సరే అన్నాడు. పాలవాడొచ్చాడన్నాను. ఆ దొంగ విధవ సంగతి నాతో చెప్పావాక. ఈ 2 రోజులు ముఖం తప్పించుకునేటట్టు వెళ్ళగానే నీ దగ్గర కళ్ళబొల్లి కబుర్లు చెప్పడానికి వచ్చాడన్నమాట. సిగ్గులేని విధవ ఏ ముఖం పెట్టుకొచ్చాడు అన్నారు మండిపడుతూ. వాడి అన్నకేదో జబ్బుగా ఉందని అంటూ నేను పూర్తి చేయకముందే మా అత్తగారి త్రికాల జ్ఞానం నాకడ్డు తగిలింది. నాకు ముందే తెలిసే వాడిలాంటిదేదో చెప్తాడని. వాడి మాటలు నువ్వు నీ మొగుడు నమ్ముతారు కనుకనే అట్లాంటి కథలన్నీ చెప్తుంటాడు. నా దగ్గర చెప్పమను, అందుకే నన్ను చూస్తే వాడికి చచ్చేంత భయం అంటూ లేచి నిలబడ్డారు మా అత్తగారు. అన్నట్టు తెల్లవారుజామునే లేచి బాయిలర్ అంటించి వేడినీళ్లు పెట్టాలి. పాపం నోర్లేని గొడ్డు అన్ని మైళ్ళ దూరాన్నించి నడిచొస్తుంది. వేడినీళ్లతో బాగా దాని కాళ్ళు ఒళ్ళు కడగమని చెప్పాలి మన తోటవాడితో. 4ంటికి అలారం పెట్టు అంటూ పెరటి వైపు వెళ్ళారు మా అత్తగారు. నేను 4ంటికి అలారం పెట్టాను. ఈ సంగతి తెలియక పొద్దున్నే మీటింగ్ ఉందని మా వారు 6ంటికి కీ ఇచ్చి పెట్టారు. ఈ 2 తెలియక మావాడు పరీక్షకు చదువుకోవడానికి 2 గంటలకే తిప్పి పెట్టాడు. రాత్రి 2 గంటలకంతా అలారం గోలగోలగా కొట్టుకుంది. మంచి నిద్రవేళ. 4ంటికి పెడితే 2ంటికి కొట్టిందేమిటి అనుకున్నాను. 6ంటికి పెడితే 12ంటికే కొడుతుంది. ఈ అలారం చెడిపోయినట్లుంది, తీసి దెబ్బలో పరేయ్ అన్నారు మావారు. నిద్దట్లోని మా వాడి రూములో లైట్లు వెలిగింది. నాకప్పుడు అర్థమైంది. వాడితో కూడా కూర్చొని హిందీ పాఠాల్లో సహాయం చేశాను. 4 అయిందాకా తెల్లవారింది. ఆవును ఆహ్వానించడానికి అన్నీ సిద్ధం చేశారు మా అత్తగారు. పసుపు కుంకుమ పూలు పళ్ళు టెంకాయ తాంబూలం హారతి కర్పూరం వగైరాలతో ఆవు కోసం బయట వరండాలో కూర్చున్నాం మా అత్తగారు నేను. పాలవాడు గేదెల్ని తోలుకొని చిన్న పెళ్ళాంతో సహా వచ్చాడు. మా అత్తగారు ప్రొద్దున్నే వాడి మీద ఎక్కడ విరుచుకుపడతారోనని భయపడ్డాను. అసలు వాడి వైపే చూడలేదు. ఆవు కోసం జపం చేస్తూ తపస్సులో కూర్చున్నారు, ఎవరితోనూ మాట్లాడకుండా. 6 అయింది, 7 అయింది, 8 అయింది, ఆవు రాలేదు. మా వారు మా అవస్థకు నవ్వుకుంటూ మీటింగుకు వెళ్ళిపోయారు. నిండు చూలాలు గనక ఒకవేళ నడవలేక నడుస్తుందేమోనని ఒకవైపు, ఒకవేళ ఈని ఉన్నట్లయితే పచ్చి ఒంటితో ఇంత దూరం నడవలేక అవస్థ పడుతుందేమోనని మరొక వైపు, ఇలా పరిపరి విధాలైపోయింది మా అత్తగారి మనసు. మొత్తానికి 10 గంటలైనా ఆవు రాకపోయేసరికి మా అత్తగారు మరీ కలవరపడ్డాసాగారు. నా ముఖం ఆమె ముఖం నేను చూసుకున్నాం ప్రశ్నార్థకంగా. గేట్లో గంటల చప్పుడు వినిపించింది. మా అత్తగారి ప్రాణం లేచొచ్చింది. వచ్చినట్టుంది, పద పద పద, ముందు దానికి దృష్టి తీయాలి అంటూ పళ్ళెంలో ఎర్రనీళ్లు కలిపి మధ్యన కర్పూరం పెట్టి నా చేతికిచ్చింది మా అత్తగారు. గేటు దాటి లోపలికొస్తూనే ఆకాశం దద్దరిల్లేటట్లు ఒక్క రంకె వేసి మేరు పర్వతంలా వచ్చి మా ముందు నిలబడ్డది బ్రహ్మాండమైన వృషభం. అంటూ నోట మాట లేకుండా గుడ్లు తేలేశారు మా అత్తగారు. పాలవాడు తలగుడ్డ చాటున చచ్చేటట్లు నవ్వుతున్నాడు. వాడి పెళ్ళాం గేదెల చాటున పడి పడి నవ్వుతుంది. నేను నవ్వు ఆపుకుంటూ ఈ ఎద్దును ఏ అడ్రస్కు తోలమన్నారు అని అడిగాను. ఈ అడ్రస్కి అమ్మగారు, తెల్లారేసరికి 23వ నెంబర్ని ఈ అడ్రస్కి తోలమని మా అసిస్టెంట్ మేనేజర్ అయ్య చెప్పాడు. కావాలంటే అడ్రస్ చూడండి అంటూ చిన్న చీటీ చూపించాడు. నిజమే, ఇంకేం అడిగేది? మా అత్తగారి వైపు చూశాను. ఆమె కొంచెం తెప్పరిల్లి, ఇది కాదురా, 23వ నెంబర్ ఆవును తోలమన్నాను కానీ అచ్చోసిన ఆంబోతును తోలమన్నానా? ఎవడ్రా? ఆ తల్లేని అసిస్టెంట్ మేనేజరు అని మా అత్తగారు తోలుకొచ్చిన వాణ్ణి జాడిస్తుండగా టెలిఫోన్ వచ్చింది. ఫారం నుంచి అసిస్టెంట్ మేనేజర్ మాట్లాడాడు. పొరపాటు జరిగిపోయిందని, 23వ నెంబర్ ఆవును కట్టేసే చోట ఎద్దును కట్టేశారని, 23వ నెంబర్ ఆవు అసలు చూలు కాదని, దానికేదో గర్భకోశంలో జబ్బు వల్ల కడుపు లావయిందని డాక్టర్ చెప్పాడని, డబ్బు వాపసు పంపిస్తున్నందుకు క్షమించాల్సిందని,
ఫారం ఆరంభించిన తర్వాత ఇలాంటి పొరపాటు జరగడం ఇదే మొదటిసారి అని చెప్పి కట్ చేశాడు. గేదె అచ్చి రాలేదంటే మనకు ఆవు కూడా అచ్చి రాలేదన్నమాట అన్నారు మా అత్తగారు నిట్టూర్పు విడుస్తూ. కథ సమాప్తం. మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం.